ఒక వ్యక్తికి జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ ఫీజు కన్నా, లేకపోతే ఆ మెడికల్ ఖర్చుల కన్నా కూడా ఇలా అంటున్నాను మరోలా అనుకోవద్దు. ఈ జ్యోతిష్యులకి ఇచ్చే డబ్బులు, వీళ్ళకి పెట్టే ఇదే లక్షలు ఉందండి. వీళ్ళ ఫీజే చాలా కాస్ట్ కోట్లలో ఉందండి. లక్షలు అంటున్నారేంటి మీరు? రైట్. కోట్లలో ఉంది. ఇచ్చేవాడంటే పుచ్చుకునేటానికి ఏమైంది? అప్పులు కూడా చేసి ఇళ్ళు అమ్ముకుని జ్యోతిష్యులకు ఇచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఒక అడ్వకేట్గా చెప్తున్నాను నేను. ఇవన్నిటికీ కట్టడి పడాలి, తప్పదు. మా చిన్నప్పుడు మేము వింటూ ఉండేవాళ్ళం, ఏదన్నా ముహూర్తం కావాలనుకోండి, దగ్గరలో ఉన్న గుడుల దగ్గరికి వెళ్ళి గుడిలో ఉన్న పూజారి గారి దగ్గర ఆ ముహూర్తం పెట్టించుకునేవారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టు నాకైతే తెలియదు, కానీ చెప్పినందుకు గాను ఏదో ఒక పండు ఫలం ఏదో ఒకటి ఇచ్చేవారు. వాళ్ళు కూడా దాన్ని స్వీకరించేవారు, కానీ డిమాండ్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు అంతా సార్ మనం ముహూర్తం పెట్టించుకోవాలన్నా మినిమం కొన్ని వేలు చెల్లించాల్సిందే. అంటే ఒకటమ్మా, ముహూర్తాలు పెట్టడం, పంచాంగం చూసి ఏంటి ఇదంతా ఒక క్లాస్ ఆఫ్ ఒక స్టడీ. వాళ్ళే రత్నాలు కూడా సజెస్ట్ చేసేవారు. అదే అంటే మెడికల్ షాప్లలో ఫార్మసిస్ట్ కూడా డాక్టరే కదా ఈరోజు. సో మరి మీరేం చెప్తారు? జ్యోతిష్యుడు అంటే ఏందమ్మా, వాడు పూర్తి పరిపక్వత చెంది డాక్టరేట్ వచ్చిందమ్మా నాకు. ఎవడిచ్చాడు? ఏదో అసోసియేషన్ ఇవ్వలేదే, యూనివర్సిటీస్ ఇచ్చాయి. కష్టపడ్డాను, చదివాను, వాటి గురించి రీసెర్చ్ చేశాను, థీసిస్ సబ్మిట్ చేశాను, అప్పుడు వచ్చిన పిహెచ్డి కరెక్ట్ డాక్టరేట్. కానీ 30,000, 40,000, లక్ష రూపాయలు ఇచ్చి ఒక డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చేసి డాక్టర్ అనగానే అయిపోయిందా? కానీ వాట్ అబౌట్ సబ్జెక్టు, ఎక్స్పీరియన్సు, ఇవేవి అవి ఉండకపోతే మీకెట్లా నేను న్యాయం చేస్తాను? నేను ఆస్ట్రాలజర్గా చలామణి అయ్యాను, కానీ నేను మీకే విధంగా సహాయపడతాను? అంటే కాంపౌండర్ డాక్టర్ అని బోర్డు పెట్టుకుని మందిని చంపినట్టే, అంతేనా కదా? దట్స్ ఇట్. ఇప్పుడు ఏదైనా ఒక రత్నాన్ని మీరు సజెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎలా సజెస్ట్ చేస్తారు? అందులో ఎన్ని విషయాలు చూడాలంటే ఫస్ట్ టు 100 పేజెస్ మొత్తం చూడ. చాలామంది ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా ఏమవుతుందంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎందుకని వాళ్ళ ఒక జాతకం అనేది ఆ రత్నాల ద్వారా ఎందుకు బాగుపడటం లేదు వాళ్ళు అంటే కారణం ఏంటంటే నేను చెప్తాను. ఇందులో ఉన్న చిన్న ప్రాబ్లం, మనం ఎప్పుడైతే రాశి చక్రం ఉంటుందో, రాశి చక్రంలో మనకి తెలిసింది ఏంటంటే విష్ణు స్థానాలన్నీ ఉంటాయి. 1, 5, 9 అంటారు. అంటే 1 అంటే శరీరతత్వము, 5 అంటే సంతానము, పూర్వపుణ్య స్థానము అని అంటాం, 9వ స్థానం భాగ్యస్థానము అని అంటాం. సో ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ 3కి తప్పితే ఇంకా పెద్దగా ఏముంది? అయితే ఈ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహం ఏది, పంచమానికి సంబంధించిన గ్రహం ఏది, భాగ్యానికి సంబంధించిన గ్రహం ఏది? కానీ ఈ గ్రహము అని అనుకుంటున్నారే కానీ అది ఏ అవస్థలో ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, 15 డిగ్రీస్లో ఉందా, 27 డిగ్రీస్లో ఉందా, 5 డిగ్రీస్లో ఉందా, ఏ స్థానంలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది? అక్కడి నుంచి మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే నవాంశలో ఏం చెప్తుంది, త్రిశాంశలో చెప్తుంది, దశాంశలో ఏం చెప్తుంది, చతురాంశలో ఎన్నో అలాగా షోడశ వర్గాలు చాలా ఉంటాయి. ఒక ఆత్మకారక గ్రహం ఉంటుంది, అమాత్యకారక గ్రహం ఉంటుంది, శత్రువు అనుకున్నది మేలు చేసే గ్రహాలు కూడా ఉంటాయి. రాశి చక్రంలో చూసినప్పుడు బద్ధ శత్రువు, అదే డీప్గా స్టడీ చేసినప్పుడు అదే మిత్రుడు. అంటే ఏంటంటే ఒక రౌడీ ఒకడిని కాపాడిన లెక్కలు, అంటే రాక్షస గ్రహాలు అంట, క్రూర గ్రహాలు అంటాం. రవి, కుజుడు, ఈ రాహు, వీళ్ళందరినీ మనం ఏమంటాం? క్రూర గ్రహాలు అంటాం, అంటే మ్యాలఫిక్ లార్డ్స్ అని. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళే మనం రక్షించేటువంటి గ్రహాలు అవుతాయి. ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత గోచారము అనేది ఎప్పుడు కూడా మనం పెద్దగా తీసుకోకూడదు, కొంతవరకే. అది ఎంతవరకు అంటే ఏదో నేను పలానా ఎక్కడికో వెళ్తున్నాను, ఇది కరెక్టేనా, లేకపోతే ఈ మంత్ అంతా నేను ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఇది గోచారం. కానీ మొత్తం కోట్లు సంపాదించేస్తారు. ఈ గ్రహం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది, ఇక మీకు తిరుగులేదు, బంగారమే జీవితం, ఇదంతా రాంగ్. సో ఏంటంటే గోచారం అనేది ఓన్లీ సపోర్టివ్. ఏదైతే గ్రహాలకు సంబంధించిన ఆచారం ఏదైతే ఉందో మీ యొక్క అది ఉందో, దాంట్లో ఎన్నో విషయాలు, అష్టక వర్గాలు, భిన్నాష్టక వర్గాలు, సర్వాష్టక వర్గాలు, రేఖలు, బిందువులు, సుదర్శనము, ఒకటి కాదమ్మా, చాలా స్టడీ చేయటానికి అప్పటికప్పుడు స్టడీ చేసి అప్పటికప్పుడు రత్నం చెప్పడం అనేది జరగని పని. ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 1 వీక్.
అందుకనే జాతకంలోని అవుట్లైన్స్ అంతా చెప్పి 1 వీక్ తర్వాత రండి, నేను మీకు పరిహారం చెప్తాను అన్నదే కరెక్ట్. సో 1 వీక్ తర్వాత ఈ 1 వీక్ స్టడీ చేయాల్సిందే ఆ జాతకాన్ని. ఓకే. అప్పుడు చెప్పాలి, అప్పుడు ఫీజు తీసుకోవాలి. అంటే మినిమం ఒక జాతకాన్ని పరిశీలించడానికి ఒక 7 రోజుల సమయం అయితే పడుతుంది. 7 నుంచి 1 మంత్ కూడా పడుతుంది కొన్ని జాతకాలు. ఓకే. కొన్ని జాతకాలు ఇప్పుడు ఎంతోమందికి మోడీ గారికి చెప్పారు 400 పార్. మరి వాళ్ళు చాలా పెద్ద జ్యోతిష్యులే. 400 పార్ ఎందుకో రాలేదు కదా. అంటే కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. జాతకాన్ని చూసినప్పుడు ఏముంది ఎప్పుడు కూడా మనము పరిసరాలకి ఆ విషయాలకి అస్ట్రాలజర్ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. వార్తలను చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. జాతకం మీరు వస్తారు నా దగ్గరికి, సార్ నేను డాక్టర్ని అంటారు. నేను డాక్టర్ అని ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ అని అనుకోవాలి. మీరేంటి, మీ పుట్టుకేంటి, మీ ఎండింగ్ ఏంటి, ఈ మధ్యకాలంలో మీరేంటి, ఇవన్నీ నేను అర్థం చేసుకోవాలి. అంటే మీరు వచ్చినా సరే, మోడీ గారు వచ్చినా సరే, ట్రంప్ వచ్చినా సరే ఒకటే అని అనుకోవాలి. ఒక మనిషి వచ్చాడు నా ముందుకి, ఏంటి ఇతను అనే అనుకోవాలి. ఈయన డాక్టర్ అని నేను కుర్చీ వేసి కూర్చోబెట్టి టిఫిన్ ఇచ్చి కాఫీ ఇచ్చి ఇదంతా అక్కర్లేదు. ఎస్ వాట్ యు ఆర్. అప్పుడు నేను కరెక్ట్గా పరిశీలిస్తే ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 1 వీక్ మినిమం, ఆర్ ఇట్ మే గో అప్ టు 1 మంత్ ఆల్సో. ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా మీరేంటో. ఒక జీవితం అంత తేలిక కాదు కదమ్మా. ఎవడు సృష్టించాడు? బ్రహ్మ సృష్టించిన ఒక జీవితము, బ్రహ్మ ఇచ్చినటువంటి జాతకము నేను క్షణాల్లో అర్థం చేసేసుకుని బ్రహ్మకి ధీటుగా నిలబడతాను అనేటువంటి జ్యోతిష్యుడు భూమి మీద ఈ రోజున ఎవడైనా ఉన్నాడా? లేడు. మనమే అంటున్నాం సముద్రం అంత శాస్త్రం ఇది అని. సముద్రం అంతా ఈదగలడా ఎవడైనా? కొంచెమే ఈదగలడు. ఎవడైనా 100% ప్రెడిక్షన్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. 60 to 70% అట్ ది మోస్ట్ మ్యాక్సిమం, అది కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 70. ఈరోజు నేను 75 ఇయర్స్. 75 ఇయర్స్లో ఇలా మాట్లాడుతున్నాను అంటే ఎంత నిర్విరామ కృషి ఉంది ఒక్కసారి ఆలోచించాలి. ఈ తర్వాత నేను ఎంతమందికి చెప్పగలను? మ్యాక్సిమం ఓ 500 మెంబర్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఒక 500తో ఆగిపోతుంది. అంటే నేను 75 సంవత్సరాలు నేర్చుకుంటే 500 మందికి కరెక్ట్గా చెప్పగలుగుతున్నాను అని అర్థం.